హాయ్ ఫ్రెండ్స్, మనం డోరీస్ పెట్టుకున్నప్పుడు మనము హెమ్మింగ్ చేసినప్పుడు బయట వైపు అయితే పెడతాం కదా. బయట వైపు పెట్టినప్పుడు మనకు కొంచెం కచ్చా అనేది కనిపిస్తూ ఉంటుంది. అలా కనిపించకుండా మొత్తం లోడింగ్లో అయితే ఉండాలంటే ఈ విధంగా పాటించండి, చాలా బాగుంటుంది. మనము షోల్డర్ పై భాగం నుండి 2.5 ఇంచ్తోనైతే మనం డోరీ అయితే పెట్టేసుకుంటాం కదా. ఆ డోరీని ముందే డోరీ పెట్టేసుకోండి. మనం హెమ్మింగ్ పట్టి వేయక ముందే డోరీ అనేది స్టిచ్చింగ్ చేసేసుకోండి. మనం మార్కింగ్ వేసుకున్న ప్రకారంగా ఇలా స్టిచ్ చేసుకోండి. హ్యాండ్ వైపుకి అయితే ఉండేటట్టుగా మనము డోరీని ఇలా మనం స్టిచ్ చేసుకొని మనం తర్వాత వచ్చేసి మనం మెడపట్టి అనేది వేస్తాం కదా. క్రాస్ పీస్తోనైతే ఆ క్రాస్ పీస్ను మనం యథావిధిగా మనం మెడపట్టి ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా వేసేయండి. లోడింగ్ అనేది వచ్చేస్తుంది, నీట్గా ఉంటుంది, కచ్చా అనేది కనిపించకుండా ఉంటుంది. చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. చూడండి, మనం ఏమేమి పట్టి అయితే విధిస్తామో మళ్ళీ అదే స్టిచ్ మింకలు అయితే వస్తూ ఉంటుంది. ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని అయితే కట్ చేసుకొని మళ్ళీ మనం స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. హెమ్మింగ్ చేసుకోవడం వల్ల చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. బయటకైతే మనకు కనిపించకుండా ఉంటుంది. చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు కూడా నచ్చితే అయితే టిప్పును ఫాలో కాండి ఫ్రెండ్స్. చూడండి, మనకు ఏ విధంగా అయితే మనకు ఈ హెమ్మింగ్ చేసేటప్పుడు పట్టి కూడా మనకు 1 ఇంచ్ మంద మాత్రమే అయితే పెట్టేసుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు హెమ్మింగ్ అనేది నీట్గా వస్తుందండి. చాలా బాగా యూజ్ అవుతుంది. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇదైతే లాస్ట్ మినిట్లో అయితే వచ్చేసింది. ఇక మనకు లాస్ట్ మినిట్లో అయితే అది దారం అయితే అయిపోతూ ఉంటాయి కదా. చూసేయండి, ఇక్కడ మనకి ఎలా వచ్చేసిందో డోరీ అనేది లోడింగ్ అనేది వచ్చేస్తుంది. చూడండి, చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, డోరీస్ అయితే మొత్తానికి ఇలా అయితే రెడీ చేసి అయితే పెట్టేసుకున్నాను. బ్లౌజ్ అయితే మన